గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కిరణ్, బజాజ్ నుంచి మాట్లాడుతున్నాను. హలో. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కిరణ్, బజాజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హాజీ అజాజ్ గారేనా సార్ మాట్లాడేది? మీరు ఎవరితో మాట్లాడాలండి? సార్ ఇక్కడ పేరు వచ్చేసి కాజీ అని ఉంది సార్. అతని పేరు మీద అతను మీరేనా సార్? ఇప్పుడు అతను పేరు మీదే కాల్ చేశారు కదా మీరు? అవును సార్. అంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళు చేస్తారు కదా, అందుకని అడుగుతున్నాము. అంటే మీరు ఫస్ట్ చెప్పినప్పుడే ఆయన ఎందుకు వింటాడంటే వేరే వాళ్ళతో? చెప్పండి మీది. ఓకే సార్. ఈ కాల్ నేను ట్రైనింగ్ అండ్ క్వాలిటీ పర్పస్ పై రికార్డ్ చేయబడుతుంది సార్. మీ పేరు మీద పర్సనల్ లోన్ వచ్చింది. డీటెయిల్స్ చెప్పమంటారా? రికార్డింగ్ దేని గురించి? బజాజ్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. కాల్ చేస్తే రికార్డింగ్ పెడతారా? అంటే ఇది ప్రొఫెషనల్ కాల్ సార్. మీకు లోన్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదా అని చెప్పి రికార్డ్ చేసుకుంటాం సార్. లోన్ గురించి బజాజ్ చెప్పండి. అవును సార్. 40,000 వచ్చింది సార్ మీకు లోన్ అమౌంట్ అనేది. ఓకే, తీసుకుంటారా? చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. ఓకే సార్. ఈఎంఐ వచ్చేసి 1700 పడుతుంది. మీకు టెన్యూర్ అనేది 39 months ఉంది సార్. అలాగే దీని ఐఆర్ఆర్ వచ్చేసి 31% ఉంది. 10 లక్షల 20 లక్షలండి అన్ని మంత్స్ పెట్టుబడి? 40,000 సార్. లేదు సార్, మీరు మినిమం ఇక్కడ మాకు 33 months నుంచి ఉంటుంది సార్ స్టార్టింగ్ అనేది. మీరు కావాలనుకుంటే 1 year లోనే కట్టేసి క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మాకు మినిమం వచ్చేసి 33 months స్టార్ట్ అవుతుంది సార్. ఇంతకుముందు 24 months ఉండేది, అది తీసేశారు. తీసేసి మళ్ళీ మీకు 33 నుంచి స్టార్టింగ్ ఉంటుంది సార్. ఈఎంఐ ఎంత పడుతుంది 33కి? 1700 పడుతుంది సార్. మీరు చివరి వరకు పే చేసుకోవాల్సిన అవసరం లేదు, ముందుగానే పే చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. పార్ట్ 3 పేమెంట్, 4 క్లోజర్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ రెండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లేకుండా పే చేసుకోవడానికి. పార్ట్ 3 పేమెంట్ అంటే 3 నెలలకు కలిపి ఒకేసారి ఈఎంఐ పే చేసుకున్నారనుకోండి, ఆ 3 నెలలకు కలిపి పే చేసిన అమౌంట్ వచ్చేసి మీకు 40,000కే తీసుకుంటారు సార్. ఓకేనా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 0 ఉంటుంది. 33 months కి ఎంత అవుతుంది మేడం ఇంట్రెస్ట్? ఎంత సార్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మీకు ₹1.30 పడుతుంది సార్. అది తగ్గించుకోవడానికి, అది లేకుండా పే చేసుకోవడానికి మీకు పార్ట్ 3 పేమెంట్ ఆప్షన్ చెప్తున్నాము. ఇప్పుడైతే 0 ఇంట్రెస్ట్ పడుతుంది. ఈఎంఐ అనేది ఈఎంఐ లెక్కనే కట్టుకోవాలా? పార్ట్ 3 పేమెంట్ 3 నెలలకు అవన్నీ ఉంటే 40,000 తీసుకొని 33 నెలలు ఎందుకు? ఇప్పుడు 3 నెలలు సార్ చెప్పేది. ఇప్పుడు 3 నెలలకు కలిపి పే చేసుకుంటారు కదా. మీరు ఏమన్నారు? 40,000 33 months అన్నారు. ఓకే, అవును సార్. అది మంత్లీ కట్టుకుంటే ఆప్షన్ చెప్తున్నాం. అవన్నీ మంత్లీ కట్టాలా లేకుంటే 3 months ఒకసారి 1 month? మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, పే చేసుకుంటామంటే అలా కూడా కట్టుకోవచ్చు సార్. లేదు మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకోవాలనుకుంటే పార్ట్ 3 పేమెంట్ యూజ్ చేసుకోవచ్చు. మేడం 33 months ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి సార్? ఇక్కడ మాకు 33 months చూపించట్లేదు. మీకు ఫీల్డ్ ఆఫీసర్ అయితే 33 months చెప్తారు. మేము ఇక్కడ ఓన్లీ మీకు 36 నుంచి చెప్పగలము. 36 చెప్పండి మేడం. చెప్పండి 36 చెప్పండి మేడం. ఓకే సార్, 1 minute సార్. మీకు పెర్ యానం వచ్చేసి 17% పడుతుంది సార్. పర్ మంత్ వచ్చేసి ₹1.30 పడుతుంది సార్. హలో, చెప్పండి మేడం. 36 months కి అయితే 1800 పడుతుంది సార్. 39 months కి అయితే మీకు 1700 పడుతుంది. 36 months కి ఎంత పడుతుంది? 36 అయితే మీకు 1800 పడుతుంది సార్. ఇంట్రెస్టా? ఈఎంఐ అమౌంట్ సార్. 36 ఎంత? 1800 పడుతుంది సార్ 36 months కి. ఎంత పడింది అప్పుడు? ఇంట్రెస్ట్ ఎంత పడింది? ₹1.30 పడుతుంది సార్. ₹1.30. అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది ఈఎంఐకి ఇంట్రెస్ట్ తో కలుపుకొని? ఇంట్రెస్ట్ తో కలుపుకొని టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది 36 months కి?
సార్ అక్కడ మాకు ఇక్కడ అదేం చూపించదు సార్, ఓన్లీ మాకు ఇయే చూపిస్తాయి. మేడం లోన్ మేడం అమౌంట్ మేడం మేడం 40,000 ఒక్కసారి చూపిస్తుంది సార్. మేడం మీరు చెప్పండి ఇప్పుడు సార్. రికార్డ్ అన్నారు, కంపెనీ వాళ్ళు చూపియాలా రికార్డ్ మానిటర్ అవుతుంది అన్నారు. మీరు ఏమన్నారు? ఏంటి? 1800 ఈఎంఐ. ఓకే, అవును సార్, 1800 మేము ఈఎంఐ చెప్పేది సార్. వింటారా? మీరు మధ్యలో చెప్తారంటే మీరు చెప్పుకోండి మేడం, చెప్పండి నాకు సార్. ఏం అవసరం లేదు. మీరు ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారో నాకు తెలియదు, ఎలా జాబ్ తీసుకున్నారో తెలియదు. 1800 పర్ మంత్ ఈఎంఐ. అవును సార్. ఎన్ని మంత్స్? 36 మంత్స్. అవును సార్. 36 మంత్స్ కి 1800 కి ఎంత అవుతుంది అంటే మాకు తెలియదండి అంటే ఎలా లేదు. అంటే ఇక్కడ మాకు క్యాలిక్యులేటర్ వచ్చేసి ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉంటుంది సార్, నార్మల్ క్యాలిక్యులేటర్స్ అదే ఉండవు. మేడం అదే ఈఎంఐ క్యాల్కులేటర్ తోనే చెప్పండి. 36 ఈఎంఐ into 1800. క్యాలిక్యులేటర్ తో మాకు ఇక్కడ చూడండి సార్, అదే ఇక్కడ మీ ఉన్నవన్నీ మీ ఫోన్ లో చూసి చెప్పండి, మీ కాడ ఫోన్ ఉండదా? మాకు ఇక్కడ 36 మొబైల్స్ మంత్స్ ఎలా ఉండదు సార్. 36 దాంట్లో క్యాల్కులేటర్ ఉంటుంది మేడం. మీరు ఒకసారి మీరు ల్యాప్టాప్ యూజ్ క్యాలిక్యులేట్ చేస్తారా? చేసుకోండి సార్, మీ మొబైల్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి సార్. మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా మేడం. నేను చేసేది ఉంటే మీకెందుకు అడుగుతాను? 36 మంత్స్ ఇంటూ 1800 ఎంత అవుతుందో ఓకే అమౌంట్ సార్, 1 చెప్పండి మీరు. మినిట్ సార్. 1 మినిట్ సార్. చెప్పండి. 1 మినిట్. చెప్పండి మేడం. దానికి మీరు చూసుకోండి, మీ క్యాల్కులేటర్ వేసుకోండి అంటే ఎలా మేడం అది? మీరు $36 into 18 64,000 పడుతుంది సార్. నేను అదే చెప్పేది మేడం. ఎంత? 64 పడుతుందా? వచ్చేసి 20,000 వచ్చేసి ఇంట్రెస్ట్ పడుతుంది సార్ మేడం? 40,000 కాకుండా. 64 పడుతుందా ఇంకా తక్కువ పడుతుందా? 64,800 పడుతుంది సార్. మళ్ళీ 64 అంటారు మేడం. అదే సార్, 64,800 చూపిస్తుంది ఇక్కడ. మీరు చెప్పాలి కదా మేడం. 800 ఏమన్నా చిన్న 1 రూపీగా లేకుంటే దాంట్లో ఎలా మేడం? అంటే ఎలా మేడం? ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఏముంది? ఎలాగైనా కన్విన్స్ చేయాలి. లేలే, మీకు డ్యూటీ ఏముంది? ఎలాగైనా కన్విన్స్ చేయాలి. 4 యూజ్ చేసుకుంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అంత పడకుండా క్లోజ్ చేసుకుంటారని చెప్తున్నాను సార్. పేమెంట్ మధ్యలో మనం 1 year లో అది క్లోజ్ మీకు చేసుకోవాలంటే బెనిఫిట్స్ వచ్చిన ఆప్షన్స్ చెప్తాను సార్. మేడం నాకు ఒక్క బెనిఫిట్ మీరు దీంట్లో చూపియండి మేడం. ఒక్క బెనిఫిట్ చూపియండి మీకు బజాజ్ లో. అదే సార్, పార్ట్ ప్రీ పేమెంట్ అంటే 3 నెలలు కలిపి ఒకేసారి. 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ఒకసారి. అంటే 3 నెలలు కలిపి ఇప్పుడు మీకు 1800 ఉంది కదా సార్. మేడం. హలో, మీకు మంత్లీ ఈఎంఐ వచ్చేసి మేడం ఇప్పుడు 1800 మీరు ఇప్పుడు నాకు 40,000 క్రెడిట్ చేస్తారు. ఓకే, దాంట్లో 3 నెలలది ఈఎంఐ తీసేయండి. ఎంత అవుతుంది 3 నెలలకి 1800 అంటే? హలో, 1800 into 3 ఎంత అవుతుంది మేడం? అదే సార్ చెప్తాను, ఒక నిమిషం. దాన్ని కూడా క్యాల్కులేట్ చేసుకోవాలా మేడం? ఏంటి సార్? దాన్ని కూడా క్యాలిక్యులేటర్స్ ఏమి ఉండవు సార్. మీకు అదే చెప్తున్నాము, మాకు ఈఎంఐ క్యాలిక్యులేటర్ తప్ప నార్మల్ 2,000 6,000 3 months కి. దాంట్లో 600 తీసేయండి. దానికి కూడా ఆలోచించాలా మేడం? ఏంటి సార్ ఇప్పుడు 1800 ఏం చెప్తున్నారో మాకు క్లారిటీగా అర్థం కావట్లేదు సార్ మీ వాయిస్. నా వయసుకే మీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు వాయిస్ లోగా వస్తుంది. అవునా? అవును సార్, చెప్పండి. ఇప్పుడు 1800 3 months కి 6,000 లో 600 తీయండి. అదే కరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు 5,400. దీనికి కూడా మనం లెక్క వేసుకోవాలా మేడం? సరే, 5,400 వచ్చేసి ఇప్పుడు మీకు ఈఎంఐ అమౌంట్ లో మైనస్ చేసుకోండి. ఇప్పుడు 5,400 నేను చెప్పేది వినండి. 4,000 మీరు ఇచ్చినారు, 36 months కి ఇచ్చినారు. తీసుకుంటేనే ఫస్ట్ ఈఎంఐనే 3 months నేను కట్టేసినాను. ఇప్పుడు ఏముంటది దానికి? ఈఎంఐ ఏముంటది? లోన్ ఏముంటది? మిగిలిన అమౌంట్ వచ్చేసి 34,600 ఉంటుంది కదా సార్. ఆ అమౌంట్ మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ 5,400 పే చేసుకుంటే అలా డిడక్షన్ అవుతూ వస్తాయి. మీకు ఈ 40,000 అలా డిటెక్ట్ అయిపోతే అది తీసుకున్నానికి యూస్ఫుల్ ఏముంటది? అమౌంట్ ఇంట్రెస్ట్ లేకుండా పే చేసుకుంటున్నారు కదా సార్.
ఇంట్రెస్ట్ లేకుండా ఎందుకు ఇస్తున్నారండి? ఎందుకు ఇస్తున్నారు సార్ అదే ఇక్కడ చెప్తున్నాను మీకు నేను. ఆప్షన్లు ఉన్నాయి, పెట్టుకుంటామంటే మీరు ఇంట్రెస్ట్ పే చేసుకుంటానంటే పే చేసుకోవచ్చు సార్, దానికి ప్రాబ్లం లేదు. మీకు చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఈ ఆప్షన్స్ అనేవి సరే ఉన్నాయి. సరే 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 ఇప్పుడు ఆప్షన్స్ మీరు వన్ యూజ్ సెకండ్ చేసుకోవచ్చు, ఇంకా రేట్ ఆఫ్ ఒక డౌన్, ఇంట్రెస్ట్ అనేది ఇంకొక లేకుండా. డౌన్ మేడం. ప్రాసెసింగ్ ఫీజు ఏముంది మేడం ఇప్పుడు? ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మీకు 1700 పడుతుంది సార్. ప్రాసెసింగ్ ఫీజు 1700? అలా ఏం అవును చేస్తున్నారండి సార్. మీరు? ఊరికే ఫోన్ లోనే కదా మాట్లాడేది, ఏమైనా డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తున్నారా? ఏంటి సార్? డాక్యుమెంట్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా? 1700 దేని గురించి అండి? ప్రాసెసింగ్ ఫీజ్ సార్. అంటే ఏమి 40,000 ఎంత? కి. అవును మీకు మేడం, 1 lakh అయితే 40,000 కి 4,000 పడుతుంది. 40,000 కి ప్రాసెసింగ్ ఫీజు అంత పడుతుందా? అవును సార్. ప్రాసెసింగ్ ఫీజు, లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ లేకుండా ఎక్కడ లోన్ ఆఫర్స్ అనేవి ఉండవు సార్. అంటే ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజు అనేది దీంట్లో కంపల్సరీ ఉంటుంది ఏ ఇప్పుడు బ్యాంక్ లో అయినా కూడా. ఇప్పుడు దీంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా ఏమన్నారు? లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది సార్. లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ అవును సార్. ఇన్సూరెన్స్ డబ్బులు మనమే పే ముందుగా చేసుకోవాలా? పే చేయవసరం లేదు సార్, మీకు ఈఎంఐ లో యాడ్ అయి ఉంటాయి. మేడం 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 మీకు ముందు కాదు తర్వాత చెప్పండి. మీరు ఎలా అంటే ఒక 40,000 పే చేయాల్సి ఇచ్చేసి ఉంటుంది సార్. అది చెప్పండి మేడం. మీరు అవన్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా నేను మేడం అదే మీరు. సార్, ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే నేనేమో తీసి మీరు పే ఆ, చేయక్కర్లేదని నేను చెప్పట్లేదు, ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్తున్నాను అవును ఈఎంఐలో. మేడం. మేడం ఎన్ని మంత్స్ నుంచి ఉన్నారు మేడం మీరు డ్యూటీలో? ఎన్ని మంత్స్ అయింది మీకు ఎక్స్పీరియన్స్? 3 ఎన్ని years ఇయర్స్? అవుతుంది సార్. 3 ఇయర్స్ అవుతుంది. ఆ 3 ఇయర్స్ లో అవును మీరు సార్. 6,000 ఒక 600 తీసేసి చెప్పనీకి మీరు ఆలోచిస్తున్నారంటే ఏంటి చాలా సార్? గ్రేట్ మేడం. 3 ఇయర్స్ నుంచి మీరు యూజ్ చేస్తున్నారని. ఓకే సార్, మీకు లోన్ ఇంట్రెస్ట్ ఉందా లేదా సార్? నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఓకే నాకు సార్, ఇంట్రెస్ట్ మీకు ఉంది. ఫీల్డ్ ఆఫీసర్ని పంపించమంటారా? పంపించండి మేడం, పంపించండి మేడం. ఓకే సార్, మీకు అప్లికేషన్ అనేది అప్రూవ్ చేసుకోండి. మీకు ఇక్కడ అప్లికేషన్ అప్రూవ్ చేసుకుంటే మీకు ఫీల్డ్ అంటే ఆఫీసర్ ఎలా ఒక 15 అప్రూవ్ minutes అంటే లో. ఎలా? ఫోన్ తోనేనా? ఎట్లా ఆఫీస్ పోయి? అవును సార్, మీకు ఫోన్ కి ఇప్పుడు ఈ లోన్ డీటెయిల్స్ అనేవి పంపిస్తాను. ఫోన్ లోన్ తో డీటెయిల్స్ నేను ఒకసారి. ఫోన్ తో ఏం నేను లింక్ ఏం యూజ్ చేయను మేడం నేను. ఓకే సార్, అది క్లిక్ చేస్తేనే మీకు లోన్ డీటెయిల్స్ అనేవి ఎలా వస్తాయి. మీ క్లిక్ పేరు చేస్తారు మేడం? మీరు. నేను ఇప్పుడు లింక్ ఏదో పెట్టినాను, మీరు క్లిక్ చేసినారు, అది మీరు స్కామర్ ఉండొచ్చు. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. ఫీల్డ్ ఆఫీసర్ ని పంపిస్తాము. అలా ఫీల్డ్ పంపించండి మేడం. ఆఫీసర్. మనిషి ఓకే సార్, ముందు మీకు ఉంటే లోన్ కొద్దిగా డీటెయిల్స్ అనేవి బాగుంటది. ముందు ఇది మీ ఎలా డీటెయిల్స్ ఉంది అనేవి మేడం? ఒకసారి. ఈ రోజు ఎలా ఉన్నాయంటే ప్రతి దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఓకే జాబ్ సార్, చేస్తున్న, ఓకే, నో ప్రాబ్లం సార్. మీరు జెన్యునా నాకు తెలియదు మేడం. కానీ నాకు ఓకే సార్. మాత్రం స్కామర్ నుంచి చాలా భయం ఉంటుంది. ఏది లింక్ చేస్తే ఉన్నాయి. ఇప్పుడు నా అకౌంట్ లో వచ్చేసి 2,350 రూపాయలు ఏదో ఉంది. అది కూడా పోయింది అనుకోండి, నేను ఏం చేయలేకుండదు. ఓకే సార్, ఇది ఈ కాల్ నాకు ప్రతిదీ బ్యాంక్ రికార్డ్ బ్యాలెన్స్ అవుతుంది లేదు, సార్. నాకు ఈఎంఐ కట్టనేకి లేదు. నేను 2 వీలర్ లోనే 4 నెలల నుంచి కట్టలేదు. కానీ నాకు లోన్ ఎలిజిబుల్ లేదు మేడం. నాకు తీసుకుంటా మీకు మేడం. చెక్ బౌన్స్ అయిందా సార్? మేడం చెక్ బౌన్స్ కాదు మేడం, చెక్ బౌన్సెస్ అయినాయి మేడం అవి. ఓకే సార్. పంపించండి మేడం, ఓకే, తీసుకుంటా. ఫ్యూచర్ లో ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయి. రిక్వైర్మెంట్ ఉంటే బజాజ్ యాప్ లో అప్లై చేసుకోండి సార్. అంటే చెక్ బౌన్స్ అయిందా, బౌన్సెస్ అయ్యిందా అంటున్నారు కదా, అలా అయితే లోన్ అమౌంట్ అనేది మీకు రిజెక్ట్ అవుతుంది. అంటే మీకు పర్సనల్ ఎవరైనా చెప్పినారు మేడం నా నంబర్ కాల్ చేయండి అని? లేదు సార్, ఇది సిస్టమ్ కాల్ సార్, అందరికి కనెక్ట్ అవుతూ వస్తాయి సార్. అంటే అందరు కనెక్ట్ అవుతుందా? పర్టికులర్ గా మీకే చెయ్యాలని ఏమి ఉండదు సార్, మాకు సిస్టమ్ నుంచి కాల్స్ కనెక్ట్ అవుతాయి, మేము మాట్లాడతాం అంతే. అంటే నేను యూజ్ చేస్తున్న నంబర్ అనేది బౌన్సెస్ అయినాయి మేడం. ఇంతకు ముందు వేరే ఆయన నంబర్ నేను తీసుకున్నాను. నేను నాకు బౌన్స్ ఏం ఓకే సార్. కాలేదు, కానీ ఫోన్ నంబర్ అనేది చాలా బౌన్స్ అయినాయి. కార్ లోన్ బౌన్స్ అయింది, అన్ని బౌన్స్ ఓకే అయినాయి. సార్, ఆ మొన్న కూడా నెంబర్ మీరు యూజ్ చేస్తున్నారు, అందువల్ల మీకు లోన్ అమౌంట్ అనేది రావట్లేదా సార్? నాకు లోన్ అమౌంట్ వస్తున్నాయి మేడం నాకు. కానీ ఈ నంబర్ కి ఓకే సార్. వచ్చేసి బౌన్సెస్, చెక్ బౌన్సెస్ ఉన్నాయి అనేది ఉన్నాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వస్తాడా లేడా మేడం బౌన్స్ అయిపోతే? ఒక్క నిమిషం సార్. మేడం.